ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఈఓ ఎంకే మీనాను కలిసిన నేతలు దీపక్ మిశ్రాపై కంప్లైంట్ చేశారు. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్కు 3 రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధన్ రావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత నుంచి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగడంపై వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులు జరిగాయంటున్నారు. చివరకు సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. కేసులో A2ను అరెస్టు చేయొద్దని విచారణాధికారిపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపిస్తున్నారు. ఆధారాలు సేకరించి డీజీపీ, సీఈఓకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. Wherever you are observing the gatherings. మా కరెస్పాండెంట్ రవీంద్ర ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీ, సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. రవీందర్ అడుగుదాం పూర్తి డీటెయిల్స్. రవీందర్ చెప్పండి, పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఏమేం ఆరోపణలు ప్రధానంగా ఈయనపై ఉన్నాయి, వాళ్ళ వర్షన్ ఏంటి? బిందు, ప్రధానంగా దీపక్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ మేరకు కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. ప్రధానంగా వాటిలో కనుక చూస్తే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తన స్నేహితుడైనటువంటి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విష్ణువర్ధన్ రావు అనేటువంటి ఒక అధికారి, అంటే అతను మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అతనితో కూర్చొని పార్టీ కూడా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఇక్కడ పోలీస్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా నేరుగా ఆయనతోటి కలిసి విందులో పాల్గొనడం అనేది చర్చనీయాంశంగా మారింది. అదే రోజు దాదాపు 2-3 గంటల పైగా వారిద్దరూ ఏకాంతంగా కూర్చొని అనేక అంశాల గురించి చర్చించినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అనంతరం ఆ మరుసటి రోజు నుంచే పెద్ద ఎత్తున రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పట్టు ఉన్న ప్రాంతాల్లో అనేక మంది పోలీస్ ఆఫీసులను కూడా మార్చేశారు. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో చూస్తే గనక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టున్నటువంటి గ్రామాల్లోనేమో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎందుకంటే అక్కడ వీరేమన్నా రిగ్గింగ్ చేస్తారనో లేదంటే మొత్తం అందరూ వచ్చి ఓట్లేస్తారేమో అన్న కారణంతో రానికుండా చేసేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పోలీసులను పెద్ద ఎత్తున పెట్టారు. అదే తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి గ్రామాల్లో కేవలం పోలింగ్ కేంద్రం దగ్గర ఒకే ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టారు. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు లాగేసే కార్యక్రమం దగ్గర నుంచి అక్కడ రిగ్గింగ్ చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సహకరించే విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి చేసి దీపక్ మిశ్రా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా ఇప్పటికే అర్థమైంది. అలాగే కూటమిలో ఒక పార్టీ నాయకురాలైనటువంటి పురంధేశ్వరి కొన్ని పేర్లు సూచించి పలానా అధికారులు కావాలి, పలానా ఆఫీసర్లను అక్కడ నియమించాలని చెప్పినటువంటి ప్రతి ఆఫీసర్ను కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా దీపక్ మిశ్రా తెర వెనుక ప్రయత్నాలు చేశారనేది కూడా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. అట్లాగే విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారు. ప్రధానంగా A1 నిందితుడిని పట్టుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచడం, అనంతరం రిమాండ్కి తరలించిన తర్వాత మళ్లీ పోలీసులు ఒక కేసు వేయడం జరిగింది. 164 సిఆర్పీసీ కింద అతని కస్టడీలో తీసుకుని మరికొంత విచారణ చేయాల్సి ఉందంటూ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని మీద దీపక్ మిశ్రా చాలా ఒత్తిడి చేశారు. A2 ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని పేరును ప్రస్తావించడానికి వీల్లేదు, అతన్ని అరెస్ట్ చేయొద్దు, అట్లాగే ప్రెస్ మీట్ పెట్టి అతనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడానికి వీల్లేదంటూ కూడా తీవ్రస్థాయిలో విచారణాధికారి మీద ఒత్తిడి చేసిన పరిస్థితి. సో ఇట్లా అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాలో కనుక చూస్తే అక్కడ మాచర్ల గానీ, సత్తెనపల్లి నియోజకవర్గం
నియోజకవర్గంలో అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కనీసం స్పందించలేదు. దీనికి కారణం ఏంటని ఆరాధిస్తే దీని వెనక ఆ ఎస్పీ ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ బిందు మాధవ్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా దీపక్ మిశ్రా చెప్పు చేతిలో ఉన్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఏకంగా మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు ఆయన భార్య మీద దాడులు జరిగినప్పుడు 23 సార్లు ఎస్పీకి కాల్ చేశారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు స్పందించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ పరిగణలో తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే డీజీపీతో పాటు అట్లాగే ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి వెనక్కి తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.